హైదరాబాద్లో జనాభా లెక్కల ప్రక్రియ వేగవంతం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటికే హౌస్ బ్లాక్ లిస్టింగ్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి ఎన్యూమరేటర్ కేటాయించిన ప్రాంతంలో ఇళ్లు, బిజినెస్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి సిటిజన్ బాధ్యతగా వివరాలు ఇవ్వాలంటున్న గోషామహల్ చార్జ్ ఆఫీసర్ ఉమాప్రకాష్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే హౌస్ లిస్టింగ్ అంతా కూడా కంప్లీట్ చేసినటువంటి అధికారులు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇళ్లలో ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నారు. అందుకు సంబంధించి మనం చూడొచ్చు, గోల్కొండ జోన్ పరిధిలో ఉండేటువంటి ఇళ్ల సెన్సెస్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్, కుటుంబ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తున్నారు. బిఎల్ఓలు మొత్తం కూడా గడిచినటువంటి 4-5 రోజులుగా ప్రతి ఇంటికి ఒక నెంబర్ వేసి ఆ తర్వాత ఆ ఇళ్లలో ఉండేటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 20,000కు పైగా మొత్తం ఈ విధంగా హౌస్ బ్లాక్స్ను తయారు చేయడం జరిగింది. అందులో వాళ్ళకి నెంబర్ వేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ ఉమాప్రకాష్ ఉన్నారు. మేడం, ఏ విధంగా సాగుతుంది మీ ప్రాంతంలో? మొత్తం ఎన్ని హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు? మా దగ్గర టోటల్గా 525 హెచ్ఎల్బి బ్లాక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 2 బ్లాక్స్ సెన్సస్ ఎస్ఆర్ఎస్ యూనిట్స్ అని చెప్పి స్పెషల్ ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. వాటిని కూడా కవర్ చేసుకుంటూ మేము మొత్తం 523 ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ 523 ఎన్యూమరేటర్స్కి ఒక్కొక్క ఎన్యూమరేటర్కి 250 నుంచి 300 ఇండ్లు లేదా 1000 జనాభా వరకు ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం థిక్కెస్ట్ పాపులేటెడ్ ఏరియా. సో కాబట్టి నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కంటే కూడా పాపులేషన్ని చూసుకొని వేయడం జరిగింది. ఇందులో ఈసారి ప్రత్యక్షంగా చెప్పింది ఏంటంటే క్యాస్ట్ వివరణ. వాళ్ళు ఏది క్యాస్ట్ గురించి కూడా అడగడం జరుగుతుంది. క్యాస్ట్ గురించి కూడా జరిగినప్పుడు కొద్దిగా రెసిషన్ వస్తుంది. అందరికీ తెలిసి ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా చాలా ఇంటెన్సివ్ జరుగుతుంది. దాని మీద వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని అంశాల్లో కొన్ని పేర్లు అంటే కొన్ని డీటెయిల్స్ మేము ఇవ్వము అని అంటారు. అలాంటి సందర్భంలో మీరు ఎలా వాళ్ళకు వివరిస్తున్నారు? లేకపోతే వాళ్ళ నుంచి వివరాలు రాకపోతే ఎలా ముందుకెళ్తున్నారు? నిజంగా చెప్పాలంటే మాకు ప్రతి ఒక్క ఎన్యూమరేటర్కి 3 days ట్రైనింగ్ ఇచ్చాం సార్. దాని ట్రైనింగ్ ఇచ్చిన టైంలో వాళ్ళకి స్కిట్ లాగా చేయడము, జనరల్గా పబ్లిక్కి వెళ్తే మనకి ఎట్లాగా రిసీవ్ చేసుకోవాలి, ఎలాంటి పేషెంట్స్ అనేది ఒక ఎన్యూమరేటర్కి ఉండాలనేది చాలా చెప్పడం జరిగింది. చాలా రిలక్టెంట్గా మేము ఇవ్వము, నువ్వు ఎందుకు వస్తావు చలో అని మెడల్ గింటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. పాప మా అమ్మాయి ఏడుస్తూ బాధపడింది. మళ్ళీ కన్సోల్ చేసి మేమందరం ఫీల్డ్లో దిగి తను మా డెసిగ్నేటర్ ఆఫీసర్స్ వీళ్ళు మేము కూడా కంటిన్యూగా మా ప్రాపర్టీ ట్యాక్స్ టీము వీళ్ళకి నెంబర్స్ ఇచ్చి చేయడం జరిగింది. తర్వాత మనకు కూడా వల్నరబుల్ అండ్ సెన్సిటివ్ ఏరియాస్ లిస్టులు ఉన్న వాటికి పోలీసులకు రాసాము, ఆల్రెడీ అడ్రస్ చేసాము, వాళ్ళ నెంబర్లు కూడా షేర్ చేసాము. అలాంటిది ఏమన్నా ఉంటే ఇది యాక్ట్ ప్రకారంగా జరిగేది కాబట్టి అంటే తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది అనేది అధికారులు చెప్తున్నారు, ఉన్నతాధికారులు. ఒకవేళ అట్లాంటి ఇబ్బంది వస్తే మీరు ఇతరుల సహకారం ఎవరెవరిది తీసుకునేటువంటి అవకాశం ఉంది? పోలీస్ అంటే ఇప్పుడు యాక్ట్ ప్రొవిజన్ ప్రకారంగా మనకి పోలీస్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. మేము లోకల్ పబ్లిక్తోనే ఇప్పటివరకు సాల్వ్ చేసేసాము. దయచేసి ఈ కార్డ్స్ చూడండి, డిపార్ట్మెంట్ కార్డ్స్. ఈ డిపార్ట్మెంట్ కార్డ్ని కరెక్ట్గా ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇలా కార్డు ఉన్నప్పుడు ఎలాంటి సమస్య లేదు. అలా అని ఎవరో కార్డు పెట్టుకొని వస్తే మాత్రం అనుమానం ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ ఏరియా ఉంటుంది. ఆ కమర్షియల్ ఏరియా ఉంది. ఆ కమర్షియల్ ఏరియాలో ఎలాంటి ప్రయత్నం చేస్తారు? అక్కడ నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తారు? అంటే బ్యాంకులు కానీ లేదా కార్యాలయాలు కానీ లేదంటే ఈ విధమైనటువంటి కమర్షియల్ ఉంటే అక్కడ నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తారు? ప్రతి ఒక్క దాన్ని ఎన్యూమరేట్ చేయాలి. అది గుడైనా, బడైనా, చర్చ్ అయినా, తర్వాత షాప్ అయినా, లేదా ఇన్స్టిట్యూషన్ అయినా, లేదా ఒక హాస్టల్ అయినా, ఎవ్రీథింగ్ షుడ్ కవర్ ఇన్ దిస్. దట్ కమర్షియల్ అయితే దానికి అడిగే క్వశ్చన్స్ వేరే ఉంటాయి. ఇది రెసిడెన్షియల్కి అయితే 34 క్వశ్చన్స్ మనం ఆన్సర్ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి ఓన్లీ 7 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు టేక్ ఆన్సర్స్. మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. ఒక ఇంటికి వచ్చినప్పుడు 3 నుంచి 5 నిమిషాలు అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంత ఆలస్యం అవుతుంది, కానీ మిగతా సందర్భాల్లో మాత్రం వేగంగా పనులను పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఇళ్లకు సంబంధించి వివరాలన్నింటినీ రాబట్టాలి. ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని, ఏదైతే జనాభా లెక్కల్లో చూపిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో అన్ని అంశాలను కూడా రాబట్టే విధంగా అధికారులు ప్లాన్ చేసుకొని క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి ఇబ్బందులను కూడా అధిగమిస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే మాత్రం అది చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి.
జాతీయ స్థాయిలో రాబోయేటువంటి ప్రణాళికలు తయారు చేయాలి అని అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ సెన్సెస్లో పాల్గొనాలనేది ప్రధానంగా అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందుకు సహకరించాలి. ఎవరైనా ఆ విధంగా మొండికేస్తే మాత్రం అవసరమైతే పోలీస్ సహాయం కూడా తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ దీనిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. వేగంగా ఈ జనగణన ప్రక్రియలో మొదటి దశ అయితే వేగంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం క్షేత్రస్థాయిలో చూడవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.